హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మల తెలుగు వారి కుటుంబం. ఈరోజు అయితే నేను సేమియా ఉప్మా చేస్తున్నాను. సేమియాలు ఫస్ట్ కడాయిలో వేసేసుకొని నెయ్యి వేసి వేయించుకొని అట్లా కొంచెం రోస్ట్గా వేయించుకొని పక్కన తీసేసుకున్నానండి. తర్వాత మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగబెల్లు వేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఒకరేమో కరివేపాకు, ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని ఇవి బాగా కొంచెం వేగేటప్పుడే సాల్ట్ వేసేసుకునేసి తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. ఒకేసారి ఏం చేసుకుందాం, కొంచెం ఏం చేసుకొని మూత పెట్టేసుకుందాము. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి, గోధుమ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెము అప్పుడు బాగుంటుంది. ఉప్మాలో కానీ ఏదైనా కానీ ఈ ఆనియన్స్ బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది అనమాట. అందువల్ల ఈ విధంగా ఏం చేసుకుందాం కదండి. ఈ విధంగా సేమియా ఉప్మా వేడివేడిగా చేసుకొని చక్కెర కానీ ఏదైనా పొడిలు కానీ వేసుకొని తింటే, పప్పుల పొడి కానీ పల్లీల పొడి కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. తర్వాత అవి వేగిపోయిన తర్వాత ఒక గిన్నె నీళ్ళు వేసుకున్నాను. ఏ గిన్నెతో సేమియాలు తీసుకున్నాను ఆ గిన్నెతో నీళ్ళు వేసేసుకున్నాను. ఒక గిన్నె సరి సమానంగా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఎసురు తెల్లినప్పుడు ఈ సేమియాలు వేయించుకున్నాం సేమియాలు వేసేసుకునేసి కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం అంతా. ఏదైనా సాల్ట్ తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చండి. నాకైతే సరిపోతుందని నేను వేసుకోలేదు. ఈ విధంగా మూత పెట్టేసేసుకునేసి కొంచెం ఇమరనిద్దాం. ఇదంతా బాగా ఇమిరిపోవాలి, పొడి పొడిగా రావాలి సేమియా, అప్పుడే సూపర్గా ఉంటుంది టేస్ట్. రెడీ అయిపోయిందండి. కొంచెం తేమ ఉంది, పీల్చుకోవాలి. అంతవల్ల మనం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను, అది వేసేసుకునేసి కొంచెం కలుపుకునేసి ఒక్కసారి మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ ఉనిచ్చి ఆపేద్దామండి స్టవ్. చాలా చాలా బాగుంటుందండి, సూపర్ టేస్ట్ ఉంటుంది సేమియా ఉప్మా. వేడివేడిగా టిఫిన్ ఏది తొందరగా ఐడియా రానప్పుడు సేమియా ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఎంతమందికి ఇష్టమండి సేమియా ఉప్మా అంటే? మాకైతే సూపర్ అండి, సూపర్ అంటే ఇష్టము. మాకు పిల్లలు కూడా బాగా తింటారు మా ఇంట్లో. రెడీ అయిపోయిందండి. కొంచెం పీల్చుకుంటే తేమ సరిపోతుంది. రెడీ అయిపోయిందండి పూర్తిగా. చూడు ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఎప్పుడు కూడా సరిగా అంటే ఒక గ్లాసు సేమియా తీసుకుంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. సూపర్గా ఉంది. ఇంకా మనం కావాలంటే పైన నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి, నేను ఆల్రెడీ వేయించేటప్పుడే వేసేసుకున్నాను కాబట్టి సేమియా వేయలేదు. రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చూద్దామా. ఈ విధంగా రెడీ అయిపోయింది చూడండి. కలర్ కూడా ఎంత బాగుంది కదా, సూపర్గా ఉందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.